యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వారు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలో నీవుగా దేవుడికి చెప్పారు, ప్రభా నేను ఇటు పోతున్నా, నాతో రావా. నో, దేవుడితో నువ్వు అడగ, ప్రభా నేను ఏ మార్గంలో పోవాలి. శత్రువు ఒక త్రోవలో వచ్చి 7 త్రోవలు పారిపోయే దినాలు ఇవి. శత్రువు ఒక త్రోవలో వచ్చి 7 త్రోవలు పారిపోయే దినాలు అవి. ఒకవేళ ఆయన శాస్త్రాలు గైకొనక, ఆయన నియమ నిబంధనలు పాటించక మనం పోయే మార్గంలో కనుక పోయినట్టయితే మన మార్గాలు 7 మార్గాలుగా దేవుడు చీల్చివేస్తాడట. యు ఫైండ్ దిస్ స్క్రిప్చర్ ఇన్ Deuteronomy 28. వారు నా యొక్క నియమ నిబంధనలు పాటించక, వారు నా యొక్క శాస్త్రములు గైకొనక, నా ధర్మశాస్త్రం అంగీకరించక వారు వెళ్తే వాళ్ళ మార్గంలో వాళ్ళని 7 మార్గాలుగా నేను చీల్చివేస్తాను. నేను ఐ విల్ స్కాటర్ దెమ్ ఇంటు దోస్ 7 ways. సో ఆయన మార్గం ఏంటో నువ్వు కనుక్కోవడానికి ఆయన నా శాస్త్రాన్ని గైకున్నారా, ఆ యొక్క నియమ నిబంధనలకు నీవు ఒబే కావాలి, విధేయుడు కావాలి. ఆ విధేయుడు అయినప్పుడు ఆయన మాట మాట్లాడుతుంటే వారు కోరుకునవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. నువ్వు ఏ మార్గంలో పోవాలో ఆ కోరుకునవలసిన మార్గాన్ని ఆయన నీకు బోధిస్తాడు. నేను పలానా అని చెప్పడానికి ఇక్కడ దేవుడు నీకు అనుమతిని ఇవ్వటం లేదు. నువ్వు దేవుడితో మాట్లాడుకోవాలి, క్షమాపణ అడుక్కొని క్షమించు ప్రభు అని ఆ యొక్క పాత స్థితి నుంచి బయటపడి నూతన దశలోకి వచ్చి, ఎప్పుడైతే ప్రభు మరి నాకేంటిది ఈరోజు అన్నీ వదులుకున్నాను కదా, హీ విల్ గైడ్ యూ టు ద న్యూ వే దట్ యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ వెయిటింగ్.